ఫన్ ఎమోషన్స్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించిన సింగిల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకుపోతోంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ, ఇవానా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. విద్యా కుప్పినీడు, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా చేశారు. ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా వసూళ్లు ఒక రేంజ్లో తీసుకొస్తోంది. సుమారు 15 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు ఈ సినిమా. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 7 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ చిత్రాన్ని సుమారు తెలుగు స్టేట్స్లో 400 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 7.5 కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది ఈ మూవీ. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్సే నమోదు చేసింది. ఏపీ, తెలంగాణ అలాగే కర్ణాటక, ఇతర స్టేట్స్లో కూడా మెరుగైన కలెక్షన్స్ నమోదు చేసింది. ఓవర్సీస్లో కూడా నార్త్ అమెరికాలో $1 మిలియన్ రేస్లో ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 4,15,00,000 రూపాయల గ్రాస్ తీసుకువచ్చింది. రెండో రోజు 7,05,00,000 తీసుకువచ్చింది. మొత్తంగా 2 రోజులకి 11 కోట్ల మార్క్ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 3 రోజులకి 16 కోట్లు, 4 రోజులకి 19 కోట్లు, 5 రోజులకి 23 కోట్ల వసూళ్లు వచ్చాయి. 6 రోజుకి 26 కోట్లు, 7 రోజులకి 29 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది సింగిల్. వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగాయి. ఇక శ్రీ విష్ణు నటనని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ మూవీలో శ్రీ విష్ణు కామెడీ, టైమింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక వెన్నెల కిషోర్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఈ మేరకు మూవీ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు. స్టోరీ వైజ్ చూస్తే విజయ్, శ్రీ విష్ణు SDF బ్యాంక్లోని ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు. అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్, వెన్నెల కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ, కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్. ఒక కారు షోరూంలో పనిచేసామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచించగా అది బెడిసి కొడుతుంది. ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి, ఇవానా తన జీవితంలోకి వస్తుంది. ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే, మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది. మరి ఈ ముక్కోనపు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది? ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా, లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా? ఊహలకు అందని విధంగా ఇంకేమైనా జరిగిందన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.